నెగటివ్ ఫీడ్బ్యాక్ సిస్టమ్. ఓకేనా? సో 1/1 ప్లస్ GH ఏమంటామంటే రిటర్న్ డిఫరెన్స్ ఆర్ డి సెన్సిటివిటీ ఆఫ్ నెగటివ్ ఫీడ్బ్యాక్. అంటే 1/1 ప్లస్ GH వచ్చింది కాబట్టి, ప్లస్ వచ్చింది కాబట్టి నెగటివ్ ఫీడ్బ్యాక్ అని. ఓకేనా? అలానే మైనస్ వచ్చింది అనుకోండి, 1 మైనస్ GH వచ్చింది అనుకోండి, దీన్ని ఏమంటామంటే రీసెన్సిటివిటీ. ఓకేనా? రీసెన్సిటివిటీ ఫ్యాక్టర్ ఆర్ రీసింథసిస్ ఫ్యాక్టర్. సింథసైజ్ ఫ్యాక్టర్ లా. ఓకే, రీసింథసైజ్ ఫ్యాక్టర్. ఓకేనా? నెక్స్ట్, sensitivity of transfer function with respect to feedback element is always greater than sensitivity of forward path gain. అదేంటి సార్, ఇక్కడ 1 ఇక్కడ 1 కదా వచ్చింది, ఇక్కడ -1 వచ్చింది, ఇక్కడ +1 వచ్చింది కదా, మరి మ్యాగ్నిట్యూడ్ తీసుకుంటే రెండు ఈక్వలే కదా రావాలి. ఇదేంటి గ్రేటర్ దాన్ రాశారు? అర్థమవుతుందా నా డౌట్? నేనే డౌట్ చెప్తాను. ఇక్కడ ఇందాక రాసాం మనం, STH వాల్యూ -1 వచ్చింది, సెన్సిటివిటీ ఆఫ్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ విత్ రెస్పెక్ట్ టు G తీసుకుంటే 1 వచ్చింది ఓపెన్ లూప్ లో. క్లోజ్ లూప్ లో అయితే 1/1 ప్లస్ GH ఇది వచ్చింది. అర్థమైంది కదమ్మా? ఇది ఇంతకుముందు రాసిన ఫ్యాక్టర్. ఇక్కడ మనం రాసిన దానికి రిలేషన్ ఏంటి అంటే ఈ రెండు ఓపెన్ లూప్ కాదు, ఈ రెండు క్లోజ్ లూప్. చూడండి, ఇది క్లోజ్ లూప్, ఇది క్లోజ్ లూప్. ఓకేనా? ఈ రెండు క్లోజ్ లూప్, ఈ రెండింటిని నేను ఇక్కడ కంపేర్ చేసింది. అర్థమైందమ్మా? ఓపెన్ లూప్ మధ్యలో తీసుకురావద్దండి, ఇది కాదు మనం కంపేర్ చేసింది. క్లోజ్ లూప్ లోనే G అండ్ H పారామీటర్స్ వేరియేషన్స్ ఉన్నప్పుడు వాటి యొక్క మ్యాగ్నిట్యూడ్ మాడ్యులస్ తీసుకుంటే ఏది మనకి ఎక్కువ ఉంటుందంటే ఎఫెక్ట్ ఆఫ్ ఫీడ్బ్యాకే మనకి ఎక్కువ ఉంటుంది. కాబట్టి మ్యాగ్నిట్యూడ్ టర్మ్స్ లో రాసుకుంటే మనకి ఇది మనకి ఎక్కువగా ఉంటుంది. సెన్సిటివిటీ విత్ రెస్పెక్ట్ టు H గ్రేటర్ దాన్ సెన్సిటివిటీ ఆఫ్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ విత్ రెస్పెక్ట్ టు G. ఓకేనా? అర్థమైంది కదమ్మా? రైట్. సో ఇక్కడ ఇంకొకటి ఏంటంటే మనకి ఈ పాయింట్స్ తర్వాత ఇంకొక పాయింట్ ఉంది. దట్ ఈస్ ఒక పాయింట్, సెన్సిటివిటీ ఆఫ్ T విత్ రెస్పెక్ట్ టు H ఇందాక రాసాం -GH/1 ప్లస్ GH అని రాసాం. 1 ప్లస్ GH అని రాసాం. ఇది నెగిటివ్ ఫీడ్బ్యాక్ సిస్టమ్ అయితే ఈ ఫామ్ లో రాయాలి. నెగిటివ్ ఫీడ్బ్యాక్ సిస్టమ్ అయితే ఈ ఫామ్ లో మెన్షన్ చేస్తాం. ఓకేనా? అదే మనకి పాజిటివ్ ఫీడ్బ్యాక్ అనుకోండి, పాజిటివ్ ఫీడ్బ్యాక్ అయితే ఏం రావాలి? GH/1 మైనస్ GH. దిస్ ఈస్ ఫర్ పాజిటివ్ ఫీడ్బ్యాక్. సేమ్ సెన్సిటివిటీనే ST ఆఫ్ H. ఓకేనా? ఇది కొంచెం జాగ్రత్తగా డిఫరెన్స్ చూసి పెట్టుకోండి. సేమ్ ఒకటేలాగానే ఉంటుంది. ఇచ్చిన సిస్టమ్ నెగిటివ్ అయితే జనరల్ గా ఇదే రాసేస్తాం. ఒకవేళ పాజిటివ్ అయితే ప్లస్ న్యూమరేటర్ ప్లస్ ఉండాలి, బై 1 మైనస్ GH ఉండాలి, ఓకేనా? సో ఇది సెన్సిటివిటీకి సంబంధించిన మెయిన్ ఫ్యాక్టర్స్. అర్థమైందమ్మా? ఇక్కడ వరకు ఇంకా నేను సెన్సిటివిటీ మీద ప్రాబ్లమ్స్ చేస్తాను ఇప్పుడు. ఓకే, సో అర్థమైంది కదా? సో ఇప్పటి వరకు మనం డిస్కస్ చేసిన పాయింట్స్ ఏంటంటే, ఇప్పటివరకు మనం డిస్కస్ చేసిన పాయింట్స్ ఫస్ట్ ఏంటంటే ఫీడ్బ్యాక్, ఎఫెక్ట్ ఆఫ్ ఫీడ్బ్యాక్ ఆన్ ఫస్ట్ ఫ్యాక్టర్ గెయిన్. సెకండ్ ఫ్యాక్టర్ డిస్కస్ చేసాం, స్టెబిలిటీ. సెకండ్ ఫ్యాక్టర్ స్టెబిలిటీ. థర్డ్ ఫ్యాక్టర్ ఏంటి? థర్డ్ వన్ ఈస్ నాయిస్. ఫోర్త్ ఫ్యాక్టర్ ఏంటి? సెన్సిటివిటీ. ఓకేనా? ఈ ఫ్యాక్టర్స్ మనం డిస్కస్ చేసాము. ఇప్పటివరకు మనం డిస్కస్ చేసింది ఎఫెక్ట్ ఆఫ్ ఫీడ్బ్యాక్ ఆన్ గెయిన్ వాల్యూ, ఎఫెక్ట్ ఆఫ్ ఫీడ్బ్యాక్ ఆన్ స్టెబిలిటీ, ఎఫెక్ట్ ఆఫ్ ఫీడ్బ్యాక్ ఆన్ నాయిస్, ఎఫెక్ట్ ఆఫ్ ఫీడ్బ్యాక్ ఆన్ సెన్సిటివిటీ. ఈ పాయింట్స్ మనం డిస్కస్ చేసాం. గెయిన్ వాల్యూ, ఫీడ్బ్యాక్ యాడ్ చేయడం వల్ల గెయిన్ వాల్యూ తగ్గుతుంది అని చెప్పాం. గెయిన్ వాల్యూ తగ్గుతుంది కాబట్టి దీనికి ఇంటర్ రిలేట్ అయింది బ్యాండ్ విడ్త్ వాల్యూ పెరుగుతుంది. బ్యాండ్ విడ్త్ పెరిగితే నాయిస్ పెరుగుతుంది. ఇంకొక పాయింట్ ఏంటంటే బ్యాండ్ విడ్త్ పెరిగింది కాబట్టి రైస్ టైం తగ్గుతుంది. రైస్ టైం తగ్గింది కాబట్టి స్పీడ్ అనేది పెరుగుతుంది. అదే ఫాస్టర్ రేట్, స్పీడ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఇవన్నీ గెయిన్ కి సంబంధించింది. ఇక్కడ ఫ్యాక్టర్ కూడా 1/1 ప్లస్ GH ఫ్యాక్టరే. ఇంతే ఫ్యాక్టర్ తగ్గుతుంది, రైట్? స్టెబిలిటీ కూడా మనం డిస్కస్ చేసాం కదా, స్టెబిలిటీ కూడా మనం డిక్రీజ్ అవుతుంది. స్టెబిలిటీ ఫ్యాక్టర్ కూడా మనం కామన్ గా రాయొచ్చు 1/1 ప్లస్ GH.
ఓకే, స్టెబిలిటీ అది ఫీడ్బ్యాక్ యాడ్ చేయడం వల్ల సిస్టమ్ మనకి స్టేబుల్ అయినా కావచ్చు, అన్స్టేబుల్ అయినా కావచ్చు. ఇట్ డిపెండ్స్ అపాన్ హెచ్ ఫ్యాక్టర్. హెచ్ అనే ఫ్యాక్టర్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఓకే, ప్రాపర్ గా మనం సెలెక్ట్ చేస్తే స్టేబుల్ కి వస్తుంది, లేదంటే అన్స్టేబుల్ కి వెళ్ళిపోతుంది. ఇంకా స్టెబిలిటీ దేని వల్ల మనకి తగ్గుతుంది అనేది కూడా మనం డిస్కస్ చేసాం. 4 పారామీటర్స్ చెప్పాం. ఏంటంటే ఫస్ట్ ది ఓపెన్ లూప్ గెయిన్, జీ వాల్యూ మరీ ఎక్కువ సెలెక్ట్ చేసాం అనుకోండి, అన్స్టేబుల్ కి వెళ్ళిపోతుంది. అలానే టైప్ నెంబర్ కూడా ఎక్కువ అంటే నెంబర్ ఆఫ్ పోల్స్ అట్ ఆరిజన్ మనం ఎక్కువ తీసేసుకున్నాం అనుకోండి, దాని వల్ల కూడా అన్స్టేబుల్ కి వెళ్ళిపోతుంది. అలానే సెన్సిటివిటీ ఎక్కువ తీసుకున్నాం అంటే దాని వల్ల కూడా మనకి అన్స్టేబుల్ కి వెళ్ళిపోతుంది అని చెప్పాం. అలానే ఫేజ్ యాంగిల్, లాగ్ ఫేజ్ అనేది ఎక్కువ తీసుకోవడం వల్ల కూడా మనకి సెన్సిటివిటీ దీని వల్ల కూడా మనకి స్టెబిలిటీ అనేది అన్స్టేబుల్ గా అయిపోతుంది అని చెప్పాం. సో ఈ ఫ్యాక్టర్స్ లో మనం డిస్కస్ చేసాం. నెక్స్ట్ నాయిస్ డిస్టర్బెన్సెస్ కూడా చెప్పాం. నాయిస్ డిస్టర్బెన్సెస్ చెప్పినప్పుడు కూడా ఓన్లీ విత్ రెస్పెక్ట్ టు నాయిస్ మనం చెక్ చేస్తే ఫ్యాక్టర్ ఓపెన్ లూప్ అయితే n/G2 అని వచ్చింది, n/G2. అదే క్లోజ్ లూప్ అనుకోండి, ng2/1 + G1G2H అని రాసాం. ఓకే, ng2/1 + G1G2H. సో నాయిస్ కూడా ఇక్కడ ఫీడ్బ్యాక్ యాడ్ చేయడం వల్ల నాయిస్ కూడా మనకి ఫ్యాక్టర్ తగ్గింది. ఎంత ఫ్యాక్టర్ తగ్గిందంటే 1/1 + G1G2H అనే ఫ్యాక్టర్ తగ్గింది నాయిస్. సెన్సిటివిటీ ఫ్యాక్టర్ ఇప్పుడు డిస్కస్ చేసాం. సెన్సిటివిటీ ఫ్యాక్టర్ లో మనకి ఓపెన్ లూప్, క్లోజ్ లూప్ ఇందాక రాసాం కదా, ఓపెన్ లూప్, క్లోజ్ లూప్. సో ఓపెన్ లూప్ లో అయితే ఎలా ఉంటుంది, జీని మాత్రమే వేరీ చేసినప్పుడు ఎలా ఉంటుంది, హెచ్ ని వేరీ చేస్తే ఎలా ఉంటుంది అని డిస్కస్ చేసాం. సో ఈ నాలెడ్జ్ తో మనం ఇప్పుడు గేట్ లో ఉన్న ప్రీవియస్ పేపర్ క్వశ్చన్స్ సాల్వ్ చేద్దాం. ఈ సెన్సిటివిటీ మీద ఎక్కువ అడుగుతుంటాడు. సో ఫస్ట్ ప్రాబ్లం రాస్తున్నాను, నోట్ చేసుకోండి. గేట్ లో ప్రీవియస్ పేపర్ లో అడిగిన క్వశ్చనే. ఓకేనా? చెప్పు కార్తీక్. అవును, గెయిన్ ఇప్పుడు అదేలేండి, మళ్ళీ నేను చెప్తాను, దాంట్లో డౌట్ అడగండి. మీకు గెయిన్ అనేది తగ్గుతుంది అని చెప్పాము ఫీడ్బ్యాక్ వల్ల. గెయిన్ తగ్గితే బ్యాండ్ విడ్త్ పెరుగుతుంది అని చెప్పాము. బ్యాండ్ విడ్త్ పెరిగితే నాయిస్ అనేది తగ్గుతుందని చెప్పాము. ఓకే, ఇదేంటి ఎఫెక్ట్ ఆఫ్ ఫీడ్బ్యాక్ ఆన్ గెయిన్ వాల్యూ, గెయిన్ పారామీటర్ బేస్ చేసుకొని నాయిస్ వల్ల డిక్రీజ్ అవుతుంది. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే ఫీడ్బ్యాక్ యాడ్ చేయడం వల్ల నాయిస్ తగ్గుతుంది అని చెప్పాము. సారీ, ఇది ఇంక్రీజ్ అవుతుందని చెప్పాము, ఇక్కడ నాయిస్ వాల్యూ పెరుగుతుందని చెప్పాము. అంతేనా? ఇదేనా మీ డౌట్? ఓకే, సో ఇప్పుడు ఫీడ్బ్యాక్ యాడ్ చేయడం వల్ల గెయిన్ వాల్యూ డిక్రీజ్ అయ్యి బ్యాండ్ విడ్త్ పెరిగింది, కానీ నాయిస్ అనేది పెరుగుతోంది. అంటే ఇది డైరెక్ట్ గా నాయిస్ పెరగట్లేదు. ఇక్కడ ఈ కేసులో మనం డిస్కస్ చేసింది గెయిన్. సో గెయిన్ వాల్యూ తగ్గుతుంది, కానీ దానికి లిమిట్ ఉంది ఇప్పుడు. అంతేనా? బికాస్ నాయిస్ పెరుగుతుంది కదా. సో గెయిన్ వాల్యూ తగ్గే దాంట్లో కూడా లిమిట్ ఉండాలి. పూర్తిగా 0 అయిపోకూడదు గెయిన్ వాల్యూ, అది లిమిట్. ఓకే, అంటే 0 అనేది నేను ఒక ఎగ్జాంపుల్ అర్థం అవడం కోసం తీసుకుంటున్నాను. సర్టన్ లిమిట్ వరకు గెయిన్ వాల్యూని తగ్గించవచ్చు అనేది ఇక్కడ కాన్సెప్ట్. ఓకే, మరి ఇక్కడ చూసారంటే నాయిస్ వాల్యూ ఏమైంది, ఇక్కడ n/G2 అనేది ఓపెన్ లూప్ లో చెప్పాం. ఓపెన్ లూప్ లో ఇదే ఓపెన్ లూప్ లో అంటే అవుట్పుట్ కదా ఇక్కడ మనం రాసింది, అవుట్పుట్ ఈస్ నథింగ్ బట్ n/G2. అదే మనం ట్రాన్స్ఫర్ ఫంక్షన్ ఫార్మాట్ లో రాసాం అనుకోండి, G2 వస్తుంది. అంతేనా? అదే మనకి ఇదే నాయిస్ ని క్లోజ్ లూప్ లో తీసుకున్నాం అనుకోండి, క్లోజ్ లూప్ లో తీసుకుంటే ఏం రాస్తాము, ట్రాన్స్ఫర్ ఫంక్షన్ ఈజ్ ఈక్వల్ టు n రాదు, G2/1 + G1G2H. ఓకేనా? అంటే ఇది గెయిన్ వాల్యూనే, ఇది గెయిన్ వాల్యూనే, ఓవరాల్ సిస్టమ్ గెయిన్. ఇక్కడ ఓపెన్ లూప్ లో ఉన్న గెయిన్ G2. ఓకే, క్లోజ్ లూప్ లో ఉన్న గెయిన్ డిక్రీజ్ అయింది, అర్థమవుతుందా? అంటే ఇక్కడ మనం కన్స్ట్రైన్ ఎలా తీసుకోవాలంటే, ఇక్కడ మీరు మరీ డెప్త్ గా వెళ్తే కన్ఫ్యూజ్ అవుతారేమో, నేను అందుకని బ్రీఫ్ గా చెప్తాను ఇక్కడ మళ్ళీ ఒకసారి. ఓపెన్ లూప్ సిస్టమ్ లో n/G2 అనేది అవుట్పుట్. క్లోజ్ లూప్ లో తీసుకుంటే అదే ఫ్యాక్టర్ కి 1/G1G2H అని చెప్పాం. సో ఇక్కడ మనకి నాయిస్ వాల్యూ, దీని వల్ల మనకు నాయిస్ వాల్యూ అంటే అవుట్పుట్, నాయిస్ వల్ల ప్రొడ్యూస్ అయ్యే అవుట్పుట్ తగ్గుతుంది అని చెప్పాం. నాయిస్ తగ్గుతుందని చెప్పట్లేదు, నాయిస్ వల్ల ప్రొడ్యూస్ అయ్యే అవుట్పుట్ తగ్గుతుంది అని చెప్తున్నాం. నాయిస్ వల్ల ప్రొడ్యూస్ అయ్యే అవుట్పుట్ తగ్గుతుంది అంటున్నాం. ఇక్కడ ఏమవుతుంది, నాయిస్ పెరుగుతుంది అంటున్నాం. అంటే ఇక్కడ మీనింగ్ ఏంటంటే, ఇక్కడ దీనికి డిఫరెన్స్ ఏంటంటే, గెయిన్ వాల్యూ తగ్గించుకుంటూ వెళ్తే బ్యాండ్ విడ్త్ వర్క్ అంటే ఆపరేటింగ్ రీజన్ పెరుగుతూ వెళ్తుంది, అక్కడ మనకి అడిషనల్ గా ఎక్స్టర్నల్ డిస్టర్బెన్సెస్ యాడ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది అనేది ఇక్కడ మీనింగ్. ఓకే, యాడ్ అయిన తర్వాత అంటే యాడ్ అయిపోయింది, ఓకే ఇలానే ఉంది, బ్యాండ్ విడ్త్ ఎక్కువ ఉంది, నాయిస్ యాడ్ అయిపోయింది. నాయిస్ యాడ్ అయిపోయిన తర్వాత కూడా
ఫీడ్బ్యాక్ ఉంది కాబట్టి ఈ నాయిస్ వల్ల మనకు ప్రొడ్యూస్ అయ్యే ఎఫెక్ట్, నాయిస్ రెడ్యూస్ అవడం కాదు, ఇక్కడ నాయిస్ యాడ్ అయింది. అదే కేసు తీసుకున్నాం, బికాస్ గెయిన్ వాల్యూ తగ్గింది కదా, సో నాయిస్ వాల్యూ యాడ్ అయిపోయింది. నాయిస్ వాల్యూ యాడ్ అయిపోయింది కాబట్టి దాని వల్ల ప్రొడ్యూస్ అయ్యే అవుట్పుట్ అనేది తగ్గుతుంది. దిస్ ఈస్ ఆల్సో డ్యూ టు ఫీడ్బ్యాక్. నాయిస్ తగ్గట్లేదు, నాయిస్ వల్ల ప్రొడ్యూస్ అయిన అవుట్పుట్ తగ్గుతుంది. నాయిస్ యాడ్ అయినా కూడా అవుట్పుట్ తగ్గుతుంది. సో డిఫరెన్స్ ఇది మీరు గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఇంత డెప్త్కి వెళ్ళారంటే మళ్ళీ ఇక్కడ కన్ఫ్యూజన్ వస్తుంది. ఓకే, కాబట్టి ఈ అనాలిసిస్ కన్నా మీరు బెటర్ ఇలా గుర్తుపెట్టుకోండి. గెయిన్ వాల్యూ డిక్రీజ్ అయింది ఫీడ్బ్యాక్ వల్ల, సో బ్యాండ్ విడ్త్ పెరిగింది, నాయిస్ వాల్యూ యాడ్ అయింది. ఆ యాడ్ అయిన నాయిస్ అది కూడా దాని వల్ల ప్రొడ్యూస్ అయ్యే అవుట్పుట్ మనకి డిక్రీజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఎప్పుడు అంటే ఫీడ్బ్యాక్ వల్ల. సో ఆ ఫీడ్బ్యాక్ మనం ప్రాపర్ ఫీడ్బ్యాక్ మనం సెలెక్ట్ చేసుకోగలిగితే ఆటోమేటిక్ గా ఆ నాయిస్ యాడ్ అయినా కూడా దాని వల్ల ప్రొడ్యూస్ అయ్యే అవుట్పుట్ అనేది తగ్గుతుంది. అర్థమైందమ్మా? సో ఇది ఇంటర్రిలేట్ చేసుకోవాల్సిన ప్రాసెస్. ఓకే, ప్రాబ్లంలోకి వెళ్దాము. ఫస్ట్ ప్రాబ్లం రాసుకోండి. ఫస్ట్ క్వశ్చన్, ఫార్ 10% change in forward path, okay, the outputs of open loop system and closed loop system will get affected by ఆ సిస్టమ్స్ ఏంటనేది ఇక్కడ రాస్తున్నాను. దిస్ ద ఓపెన్ లూప్ సిస్టమ్, క్లోజ్ లూప్ సిస్టమ్ కూడా ఇచ్చాడు, వాడే ఇచ్చాడు క్వశ్చన్ లోనే. ఎర్రర్ డిటెక్టర్ ఉంది, రైట్. ఇప్పుడు 10 అనే గెయిన్, ఫీడ్బ్యాక్ కూడా వాడే ఇచ్చేసాడు, ఇట్లా ఇచ్చాడు. ఓకే, దిస్ ద క్లోజ్ లూప్ సిస్టమ్. ఓకేనా, ఇది క్వశ్చన్. ఫార్ 10% చేంజ్ ఇన్ ఫార్వర్డ్ పాత్ the outputs of open loop transfer function and closed loop transfer function will affected by. అంటే 10% ఫార్వర్డ్ పాత్ గెయిన్ చేంజ్ చేస్తే ఈ ఓపెన్ లూప్ సిస్టమ్ యొక్క అవుట్పుట్ ఎంత చేంజ్ అవుతుంది, క్లోజ్ లూప్ సిస్టమ్ యొక్క అవుట్పుట్ ఎంత చేంజ్ అవుతుంది. ఓకేనా, సో ఎంత చేంజ్ అవుతుంది అనేది కావాలి. వాడు చేంజ్ చేసింది ఫార్వర్డ్ పాత్ గెయినే, అంటే జీనే చేంజ్ చేశాడు. జీ అనే ఫ్యాక్టర్ ని మాత్రమే చేంజ్ చేశాడు. ఓకేనా, మరి ఈ ప్రాబ్లం మనం సెన్సిటివిటీకి సంబంధించిందే అని ఇప్పుడు మనం టాపిక్ చెప్పాం కాబట్టి సెన్సిటివిటీ రిలేటెడ్ అనే ప్రాబ్లం మనకు క్లియర్ గా అర్థమవుతుంది. కానీ అన్ని కంప్లీట్ అయిన తర్వాత ఈ సెన్సిటివిటీ రిలేటెడా కాదా అనేది కొంచెం ఆలోచన వస్తుంది. కొంచెం జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకోవాలి. ఇప్పుడు నేను సెన్సిటివిటీ చెప్పాను కాబట్టి దాని రిలేటెడ్ ప్రాబ్లం ఇది. కానీ ఓవరాల్ కాన్సెప్ట్స్ అన్ని అయిపోయిన తర్వాత ఇది సెన్సిటివిటీ రిలేటెడా కాదా అని ఎలా మనం ఐడెంటిఫై చేయడం అంటే, ఇక్కడ మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. 10% చేంజ్ ఇన్ జీ అంటే జీ అనే పారామీటర్ ని చేంజ్ చేస్తున్నాడు. అవుట్పుట్ ఏ విధంగా చేంజ్ అవుతుందో చెక్ చేయాలి. అవుట్పుట్ పారామీటర్ ఎంత చేంజ్ అవుతుందో చెక్ చేయాలి. సో సెన్సిటివిటీ రిలేటెడ్ ఇది కూడా సెన్సిటివిటీ రిలేటెడ్ ఇలా మనం ఐడెంటిఫై చేయొచ్చు. అక్కడ 2 పారామీటర్స్ ఉన్నాయి, ఎస్ టు ద పవర్ ఆఫ్ దట్ ఈస్ ఎస్ టీ జీ అని చెప్పాను కదా. సెన్సిటివిటీ ఆఫ్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ విత్ రెస్పెక్ట్ టు జీ అంటే మీనింగ్ ఏంటి, జీ అనే పారామీటర్ మనం చేంజ్ చేయడం వల్ల ట్రాన్స్ఫర్ ఫంక్షన్ ఎంత చేంజ్ అవుతుందో కనుక్కునే ఫ్యాక్టర్. జీ అనే పారామీటర్ ని చేంజ్ చేయడం వల్ల ట్రాన్స్ఫర్ ఫంక్షన్ ఎంత చేంజ్ అవుతుందో కనుక్కునే ఫ్యాక్టర్. కాబట్టి సో ఇక్కడ సెన్సిటివిటీ అంటే మీనింగ్ అదే, జీ అనే పారామీటర్ ని వేరీ చేస్తున్నాడు, ట్రాన్స్ఫర్ ఫంక్షన్ ఎంత వేరీ అయిందో కనుక్కోవాలి. సో కాబట్టి మీనింగ్ అది. సో ఇక్కడ అడిగిన ట్రాన్స్ఫర్ ఫంక్షన్ కాకుండా అవుట్పుట్ అడిగాడు ఒకేసారి. అవుట్పుట్ అంటే ఈ పారామీటర్ ఎంత చేంజ్ అయిందో అడుగుతున్నాడు. సో కాబట్టి ఇక్కడ కూడా సేమ్ ఫ్యాక్టరే మనకు అప్లికబుల్ అవుతుంది. ఓపెన్ లూప్ సిస్టమ్, క్లోజ్ లూప్ సిస్టమ్ కదా. సో క్లోజ్ లూప్ కి ఓపెన్ లూప్ కి మనం ఇందాక సెన్సిటివిటీ ఫ్యాక్టర్స్ రాసినప్పుడు 1/1 + GH అనే ఫ్యాక్టర్ ఒకటి రాసాం, అంటే ఇది క్లోజ్ లూప్ కి. ఓపెన్ లూప్ కి అయితే 1 వస్తుంది, ఓపెన్ లూప్ కి అయితే 1. ఇందాక చెప్పిన కాన్సెప్ట్ ప్రకారము జీ అనే పారామీటర్ మనం చేంజ్ చేయడం వల్ల ఓపెన్ లూప్ కి అయితే 1 వాల్యూ వస్తుంది, క్లోజ్ లూప్ కి అయితే 1/1 + GH ఇందాక చెప్పిన కాన్సెప్ట్. ఓకే, సో కాబట్టి ఇప్పుడు దీనికి ప్రాబ్లం డైరెక్ట్ గా మనం చేయొచ్చు. వాడు ఇచ్చిన ఫ్యాక్టర్ వాడు ఆల్రెడీ మెన్షన్ చేసేసాడు. అర్థమైంది కదా ఈ క్వశ్చన్.
సో ఆ ఫ్యాక్టర్ నేను ఇక్కడ రాస్తున్నాను. సో ఓపెన్ లూప్ లో అయితే ఎస్టిజి వాల్యూ 1 మనం జనరల్ గా ఇందాక డిస్కస్ చేసింది. క్లోజ్ లూప్ లో అయితే ఎస్టిజి వాల్యూ 1/1 ప్లస్ జిహెచ్. ఓకేనా? ఓకే, సో ఇది మనకి ఇందాక మనం డిస్కస్ చేసిన టాపిక్. ట్రాన్స్ఫర్ ఫంక్షన్ అన్నాడు, ఇక్కడ అవుట్పుట్ అన్నాడు. మనకి ట్రాన్స్ఫర్ ఫంక్షన్ అవుట్పుట్ అనే ఎఫెక్ట్ అదే ఉంటుంది, చేంజ్ అవ్వదు. కాబట్టి మీరు చెక్ చేసి చూసుకోండి, ఎఫెక్ట్ అదే ఉంటుంది. అంటే ఇంత ఫ్యాక్టరే మనకి రెడ్యూస్ అవుతుంది, చేంజ్ అయితే అవ్వదు. కాబట్టి ఇక్కడ మనకి జీ అనే పారామీటర్ ఎంత చేంజ్ అయింది అన్నాడు అంటే 10% చేంజ్ అయింది అన్నాడు. 10% చేంజ్ అయితే అంటే ఇక్కడ మనకి ఓపెన్ లూప్ లో ఆల్రెడీ మనం డైరెక్ట్ గా రాసేయచ్చు, బికాస్ ఇక్కడ ఫీడ్బ్యాక్ ఏం లేదు కదా. అంటే ఐ మీన్ ఇక్కడ ఏంటి, డైరెక్ట్ గా వాడు ఇచ్చిన వాల్యూ. ఇది ఓపెన్ లూప్ సిస్టమ్, ఇది క్లోజ్ లూప్ సిస్టమ్. దీంట్లో ఫార్వర్డ్ పాత్ గెయిన్ ని 10% వేరీ చేశాడు. 10% వేరీ చేస్తే మనకి ఆ 10% అక్కడ అలానే రిఫ్లెక్ట్ అవుతుంది ఓపెన్ లూప్ లో. ఓకేనా? ఓపెన్ లూప్ లో 10% అలానే రిఫ్లెక్ట్ అవుతుంది. మరి క్లోజ్ లూప్ లో ఎలా రిఫ్లెక్ట్ అవుతుంది అంటే ఈ 10% కి ఫ్యాక్టర్ తగ్గించారు. 10% కి 10% బై 1 ప్లస్ జీ వాల్యూ ఎంత, ఇది కదా క్లోజ్ లూప్, జీ వాల్యూ ఎంత 10, క్లోజ్ హెచ్ వాల్యూ 1, బికాస్ ఇది యూనిటీ ఫీడ్బ్యాక్ కాబట్టి హెచ్ వాల్యూ 1. సో 10% బై ఇది ఎంత వస్తుంది మనకి, నియర్లీ 11 అంటే దీన్ని సింప్లిఫై చేశారంటే ఆల్మోస్ట్ ఆల్ 1% చేంజ్ అనేది వస్తుంది. 1% చేంజ్. మరి ఇక్కడ చూసారంటే 10% ఉంటుంది. 10% ఉంటుంది. సో ఇది డైరెక్ట్లీ ప్రపోర్షనల్, ఎందుకంటే ఓపెన్ లూప్ లో మనకు ఉన్నది ఒకటే ఒక బ్లాకే. మీరు ఇక్కడ ఎంత అయితే చేంజ్ చేస్తారో అంతే ఎఫెక్టెడ్ అవుట్పుట్ లో కనబడుతుంది. ఓకే, ఓపెన్ లూప్ లో జీ ఆఫ్ ఎస్ మాత్రమే ఉంది. సో జీ ఆఫ్ ఎస్ ని మనం 10% వేరీ చేస్తే అవుట్పుట్ లోనూ మనకు 10% వేరీ అవుతుంది. ఇది 20% వేరీ చేస్తే ఇది కూడా 20% వేరీ అవుతుంది. మీరు ఎంత ఫ్యాక్టర్ అయితే మీరు వేరీ చేస్తారో అంతే ఫ్యాక్టర్ అవుట్పుట్ లో వేరీ అవుతుంది. కాబట్టి ఇక్కడ నేను రాసింది 10% రాశాను. ఓకే, మీరు జీ అనే ఫ్యాక్టర్ ఎంత వేరీ చేస్తారో అంతే వేరీ అవుతుంది. కాబట్టి ఓపెన్ లూప్ లో ఎంత ఫ్యాక్టర్ అయితే జీని వేరీ చేస్తాడో అంతే ఫ్యాక్టర్ ఉంటుంది. మరి ఈ ఫ్యాక్టర్ కి క్లోజ్ లూప్ లో డిక్రీజ్ అవుతుంది. ఎంత డిక్రీజ్ అవుతుంది? 1/1 ప్లస్ జిహెచ్. ఇక్కడ ఎంత అయితే వేరీ అయిందో ఈ వేరీ అయిన పాయింట్ కే అనే పాయింట్ తీసుకుంటే ఆ కే అనే పాయింట్ క్లోజ్ లూప్ వచ్చేసరికి ఏమవుతుంది, k/1 ప్లస్ జిహెచ్ ఫ్యాక్టర్ రెడ్యూస్ అవ్వాలి. సో ఇది మీరు కొంచెం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. ఓపెన్ లూప్ లో జీ అనే ఫ్యాక్టర్ ఎంతైతే చేంజ్ చేస్తామో అవుట్పుట్ కూడా అంతే చేంజ్ అవుతుంది. కాబట్టి వాడు ఎంతైతే మెన్షన్ చేసాడో 10% మెన్షన్ చేసాడో 10% ఉంటుంది. సో ఇక్కడ ఎంత మనకి వేరియేషన్ వస్తుంది, 10% వస్తుంది ఓపెన్ లూప్ లో. క్లోజ్ లూప్ వచ్చేసరికి ఆ ఫ్యాక్టర్ ని మనం యాడ్ చేయాలి. కే అనే ఫ్యాక్టర్ మనం రెడ్యూస్ అయింది కాబట్టి k/1 ప్లస్ జిహెచ్. సో జీ వాల్యూ ఇక్కడ తీసుకోవాలి 10, హెచ్ వాల్యూ ఇక్కడ యూనిటీ ఫీడ్బ్యాక్ కాబట్టి హెచ్ వాల్యూ 1 ఉంటుంది, యూనిటీ ఫీడ్బ్యాక్. సో కాబట్టి అది ఇంక్లూడ్ చేసుకుంటే ఆల్మోస్ట్ ఆల్ మనకి 1% అనేది అవుట్పుట్ లో ఎర్రర్ ఉంటుంది. 1% చూడండి, ఓపెన్ లూప్ లో అయితే 10% చేంజ్ అవుతుంది, క్లోజ్ లూప్ అయితే 1%. సో ఫీడ్బ్యాక్ ఉండడం వల్ల మనకు అడ్వాంటేజ్ ఇది. జీ అనే పారామీటర్ మనం 10% చేంజ్ చేసినా మనకి అవుట్పుట్ లో 1% మాత్రమే చేంజ్ వచ్చింది క్లోజ్ లూప్ లో. ఓకే, 1% ఇంటర్నల్ పారామీటర్ వేరీ అయినా కానీ మనకి అవుట్పుట్ లో 1% చేంజ్ అయింది. ఇంటర్నల్ పారామీటర్ వేరీ అయినా క్లోజ్ లూప్ లో మనకి 1% వేరియేషన్ కనబడుతుంది. అదే ఓపెన్ లూప్ లో అయితే ఎంతైతే వేరీ అవుతుందో అంతా మొత్తం కంప్లీట్ గా అవుట్పుట్ లో వస్తుంది. సో ఇది మనకి మెయిన్ గా డిఫరెన్స్ మీరు గుర్తుపెట్టుకోవాలి. అర్థమైంది కదా ప్రాబ్లం ఎలా సాల్వ్ చేయాలో. సో ఓపెన్ లూప్ లో అయితే జీ ఫ్యాక్టర్ ఎంతైతే చేంజ్ అవుతుందో అంతే ఫ్యాక్టర్ అవుట్పుట్ లో కూడా చేంజ్ అవుతుంది. అక్కడ మిగతా ఏమి రిఫ్లెక్ట్ అవ్వదు. అంటే తగ్గేది ఏం లేదు, పెరిగేది ఏం లేదు. ఎంతైతే వాడు ఇంక్రీజ్ చేస్తున్నాడో, ఎంతైతే వేరియేషన్ చూపిస్తున్నాడో అంతే వేరియేషన్ అవుట్పుట్ లో కూడా వచ్చేస్తుంది ఓపెన్ లూప్ లో. అదే క్లోజ్ లూప్ వచ్చేసరికి ఇక్కడ ఫ్యాక్టరీ ఎంతైతే మనం చెప్పామో కే అనే ఫ్యాక్టర్ చెప్తే ఆ ఫ్యాక్టర్ కి మనం డిక్రీజ్ అనే ఫ్యాక్టర్ యాడ్ చేయాలి, 1/GH అనే ఫ్యాక్టర్ ని యాడ్ చేయాలి. సో ఇది మనం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ ప్రాబ్లం ఇప్పుడు ఆన్సర్ ఎంత అంటే ఓపెన్ లూప్ అయితే 10%, క్లోజ్ లూప్ అయితే ఓపెన్ లూప్ అయితే 10%, క్లోజ్ లూప్ అయితే 1% చేంజ్ వస్తుంది. సో ఆన్సర్ మనకి ఓపెన్ లూప్ కి 10% రాయాలి, క్లోజ్ లూప్ కి అయితే నియర్లీ 1% కాబట్టి 10/11 కాబట్టి 10/11 ఇస్తే 10/11 వేస్తాం, లేదా అప్రాక్సిమేషన్ ఇస్తే 1% రాస్తాం. సో అర్థమైంది కదమ్మా. సో ఇది సెన్సిటివిటీకి సంబంధించిన ఫస్ట్ ప్రాబ్లం. ఓకేనా? చెప్పు కార్తీక్. ఇప్పుడు రాస్తా, అది కూడా సెకండ్ క్వశ్చన్ అదే. సెకండ్ క్వశ్చన్ ఫీడ్బ్యాక్ చేంజ్ చేస్తే ఎలా ఉంటుంది. ఓకేనా? ఇది కంప్లీట్ అయింది కదా.
ఓకే. సో ఇప్పుడు సెకండ్ క్వశ్చన్ రాస్తున్నాను. క్వశ్చన్ 2 సేమ్ దానికి సంబంధించిందే. సేమ్ బ్లాక్ డయాగ్రామ్స్ అవే ఉంటాయి. ఫర్ 10% చేంజ్, సేమ్ ఫర్ 10% చేంజ్ ఇన్ feedback path. Okay, the outputs of open loop and closed loop systems. Okay, block diagrams అవే ఉంటాయి. సేమ్ 10% 10 ఉంటుంది బ్లాక్ లో. ఇది ఓపెన్ లూప్, 1 గెయిన్ రిప్రజెంట్ చేసాం. ఇది ఓపెన్ లూప్ గెయిన్. క్లోజ్ లూప్ సేమ్ ఇందాక డ్రా చేసిన డయాగ్రామ్ సేమ్, చేంజ్ ఏం లేదు. ఓకే, సో ఇది క్లోజ్ లూప్. సేమ్ క్వశ్చన్, అంటే ఓన్లీ థింగ్ ఇస్ ఫీడ్బ్యాక్ పాత్ చేంజ్ చేస్తాం. ఫీడ్బ్యాక్ పాత్ చేంజ్ చేస్తే ఎలా ఉంటుంది ఫీడ్బ్యాక్ పాత్. ఓకేనా, రైట్. మరి ఈ సొల్యూషన్ చూద్దాం. దీనికి ఫీడ్బ్యాక్ పాత్ చేంజ్ చేస్తే ఎలా ఉంటుందని చూద్దాం. ఇక్కడ కూడా సేమ్ సింపుల్ థింగే, మనకేం పెద్దగా రిస్క్ ఏం లేదు. ప్రీవియస్ గా మనం డిస్కస్ చేసిన టాపికే కాబట్టి సెన్సిటివిటీలో ఓపెన్ లూప్ లో ఫీడ్బ్యాకే ఉండదు. ఓపెన్ లూప్ లో ఫీడ్బ్యాక్ అసలు ఇక్కడ చెప్పింది హెచ్ అనే పారామీటర్ వేరీ చేస్తే ఫీడ్బ్యాక్ పాత్ అంటే హెచ్. అసలు ఓపెన్ లూప్ లో హెచ్ అనే పారామీటర్ రాదు కాబట్టి ఓపెన్ లూప్ లో అయితే చేంజ్ ఏమి ఉండదు. జీరో లేదంటే నిల్ అని రాయొచ్చు. నిల్ అంటే జీరో అనే ఎఫెక్ట్ అసలు ఏమి ఉండదు కాబట్టి ఓపెన్ లూప్ అయితే ఇక్కడ అవుట్పుట్ ఎంత వస్తుందని అడుగుతున్నాడు కదా. సో అవుట్పుట్ లో అయితే నిల్ అని రాస్తాం, లేదంటే జీరో, అసలు వేరియేషన్ ఉండదు అనేసి. ఓకే, బికాస్ హెచ్ అనే పారామీటర్ ఉండదు కదా, దాని మీద డిపెండ్ అయ్యేది ఏం లేదు కాబట్టి ఇక్కడ జీరో. మరి క్లోజ్ లూప్ వచ్చేసరికి ఎలా చేంజ్ అవుతుంది? క్లోజ్ లూప్ అంటే హెచ్ పారామీటర్ కదా, మరి ఇది నెగిటివ్ ఫీడ్బ్యాకే. హెచ్ పారామీటర్ చేంజ్ అయితే నెగిటివ్ ఫీడ్బ్యాక్ ఉన్న క్లోజ్ లూప్ సిస్టమ్ కాబట్టి సెన్సిటివిటీ మనకి ఫ్యాక్టర్ గుర్తుంది కదా, 1/1 ప్లస్ సారీ 1 కాదు మైనస్ హెచ్ తో కాబట్టి మైనస్ GH/GH. ఇది ఫ్యాక్టర్. ఈ ఫ్యాక్టర్ కంప్లీట్ గా మనం ఇంక్లూడ్ చేసుకోవాలి. ఈ ఫ్యాక్టర్ ఇంక్లూడ్ చేసేటప్పుడు జాగ్రత్తగా మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే, అంటే ఈ ఫామ్ లో వాడాలి మనం. బికాస్ హెచ్ వేరియేషన్ హెచ్ నెగిటివ్ ఫీడ్బ్యాక్ కాబట్టి -GH/1 + GH. ఒకవేళ ఇక్కడ ప్లస్ ఉందనుకోండి, అప్పుడు GH/1 - GH ఈ ఫ్యాక్టర్ మల్టిప్లై చేయాలి ఇంటూ 10% చేంజ్. వాడు ఎంత అయితే చెప్పాడో 10% చేంజ్, ఆ 10% చేంజ్ ని యాడ్ చేయాలి, మల్టిప్లై చేయాలి. సారీ, ఆ 10% చేంజ్ ని మల్టిప్లై చేయాలి. మల్టిప్లై చేసినప్పుడు మనకు కావాల్సిన ఆన్సర్ వస్తుంది. సో ఇప్పుడు వాడు ఇచ్చిన క్వశ్చన్ లో మైనసే కాబట్టి మనం ఫస్ట్ ఫార్ములా యూజ్ చేస్తే సరిపోతుంది. ఓకే, ఫస్ట్ ఫార్ములా ఇక్కడ మనకి ఎంతైతే చెప్పాము, ఓపెన్ లూప్ లో ఏం చేంజ్ లేదు అన్నప్పుడు క్లోజ్ లూప్ వచ్చేసరికి ఎలా వస్తుంది సార్ అంటే, ఓపెన్ లూప్ లో హెచ్ అనే పారామీటర్ లేదు కాబట్టి దానివల్ల ఎఫెక్ట్ లేదు. కానీ ఇక్కడ క్లోజ్ లూప్ లో ఫీడ్బ్యాక్ హెచ్ అనే గెయిన్, హెచ్ అనే ఫ్యాక్టర్ ఉంది. ఓకేనా, హెచ్ అనే ఫ్యాక్టర్ యాక్చువల్ అయితే 1 ఉంది, కానీ ఇక్కడ 10% చేంజ్ చేశాడు కాబట్టి హెచ్ అనే ఫ్యాక్టర్ ఉంది కాబట్టి ఆ గెయిన్ కి 10% గెయిన్ చేంజ్ అన్నాడు, 10% చేంజ్ అన్నాడు కాబట్టి ఆ 10% చేంజ్ ని మనం ఇక్కడ యాడ్ చేసుకోవాలి. 10% చేంజ్ ని ఇక్కడ యాడ్ చేసుకోవాలి. 10% ఇంటూ -GH అంటే -10 ఇంటూ హెచ్ వాల్యూ 1. ఇక్కడ దీని ప్రకారం యాక్చువల్ వాల్యూ 1 + 10 ఇంటూ 1 ఇంటూ 10%. సో ఆల్మోస్ట్ ఆల్ మనకి న్యూమరేటర్ తీసుకుంటే 100/11. సో నియర్లీ అప్రాక్సిమేషన్ చేయాలంటే ఇది కూడా 10 తీసుకున్నారు అనుకోండి, -10%. సో దీనికి ఆన్సర్ మనకి -10% వస్తుంది, -10%. ఓకేనా, సో ఇక్కడ ఓపెన్ లూప్ లో అయితే చేంజ్ ఏమి ఉండదు, బికాస్ హెచ్ అనే పాత లేదు కాబట్టి చేంజ్ ఉండదు. మరి ఇక్కడ క్లోజ్ లూప్ లో అయితే హెచ్ అనే పారామీటర్ ఉంది కాబట్టి అది ఎంత చేంజ్ అవుతుంది? 10%. సో కాబట్టి ఆ 10% చేంజ్ ని మనం మల్టిప్లై చేయాలి విత్ ఫ్యాక్టర్ ఆఫ్ -GH/1 + GH. ఈ ఫ్యాక్టర్ ఎందుకు ఇది ఫ్యాక్టర్ రాసామంటే ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి క్లోజ్ లూప్ సిస్టమ్ నెగిటివ్ ఫీడ్బ్యాక్ కాబట్టి 10% చేంజ్ ని యాడ్ చేసుకోవాలి. ఓకే, సో దాన్ని యాడ్ చేసుకుంటే -10% అనేది మనకి ఆన్సర్ గా వచ్చింది. ఓకే, రైట్. సో ఇంకొక ప్రాబ్లం ఉంది. గేట్ 2010 లో ఇచ్చిన క్వశ్చన్ ఒకటి ఉంది, సేమ్ సెన్సిటివిటీ మీదే. ఒక 2 ప్రాబ్లమ్స్ నేను చెప్తాను, దాన్ని మీరు ట్రై చేసి చూడండి. ఓకే, సేమ్ సెన్సిటివిటీ మీద ట్రై చేయండి. సేమ్ ఇదే నాలెడ్జ్ తో మీరు ట్రై చేస్తే ఈజీగా వస్తుంది. ఆ ప్రాబ్లం నేను రాసుకోండి. ఓకే, అది మీరు తర్వాత ట్రై చేయండి. నేను క్వశ్చన్ రాస్తాను ఇప్పుడు, అది మీరు ట్రై చేయండి. ఇంకా ఆ ప్రాబ్లంతో వైండ్ అప్ చేద్దాం, బికాస్ టైం ఆల్రెడీ 8 వస్తుంది. సో కాబట్టి నెక్స్ట్ క్లాస్ లో ఇంక రిమైనింగ్ చూద్దాం. ప్రస్తుతానికి అయితే ఆ క్వశ్చన్ రాసుకోండి. గేట్
2010 లో అడిగిన క్వశ్చన్. 2010 లో క్వశ్చన్ నెంబర్ 3, ఏ క్లోజ్డ్ లూప్ గెయిన్ when a feedback of 9/100 is introduced in the system shown below. 2010 లో అడిగిన క్వశ్చన్. నైన్ బై హండ్రెడ్ ఇది R of S, C of S. ఆప్షన్స్ కూడా రాసుకోండి. 10 ± 1%, B ఆప్షన్ 10 ± 10%, C ఆప్షన్ 100 ± 10%, 100 ± 1%. ఓకేనా? సో ఇది ఫస్ట్ క్వశ్చన్. సెకండ్ క్వశ్చన్ కూడా రాస్తాను. సెకండ్ క్వశ్చన్ కూడా మీకు ఇందులోనే రాసేసుకోండి, ఎందుకంటే సేమ్ డయాగ్రామే. థర్డ్ క్వశ్చన్ లో ఫస్ట్ది, సెకండ్ది ఏంటంటే వెన్ దేర్ ఈస్ 10% change in feedback, then overall gain of the system is options 10 ± 9%, 10 ± 1%, 100 ± 9%, D 100 ± 1%. లాస్ట్ ది 1%, 100 ± 1%. ఓకే, దీనికి ఆన్సర్స్ ఫస్ట్ దానికి సెకండ్ దానికి అయితే 1 అంటే ఏ అనేది ఆప్షన్, దీనికి కూడా ఫస్ట్ దే ఆప్షన్. ఇది క్వశ్చన్. వెన్ దేర్ ఈస్ ఏ 10% చేంజ్ ఇన్ ఫీడ్బ్యాక్, దెన్ ఓవరాల్ గెయిన్ ఆఫ్ ద సిస్టమ్. ఈ సిస్టమ్ కామన్ రెండింటికి. ఫస్ట్ దాంట్లో ఏమి ఇచ్చాడు? ఏ క్లోజ్ లూప్ గెయిన్ అంటే ఓవరాల్ గెయిన్, మొత్తం సిస్టమ్ యొక్క గెయిన్ క్లోజ్ లూప్ గెయిన్. వెన్ ఏ ఫీడ్బ్యాక్ ఆఫ్ 9/100 ఈస్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ ద సిస్టమ్, అంటే ప్రీవియస్ గా ఈ ఫీడ్బ్యాక్ లేదంటే ఓపెన్ లూప్ గా ఉంది. ప్రీవియస్ గా ఈ ఫీడ్బ్యాక్ లేదు, ఇప్పుడు ఇచ్చిన క్వశ్చన్ అదే మీనింగ్. అది ఫస్ట్ ప్రీవియస్ గా ఓపెన్ లూప్ ఉంది, మళ్ళీ ఫీడ్బ్యాక్ యాడ్ చేశాడు. యాడ్ చేసిన తర్వాత ఓవరాల్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ ఎంత వస్తుందని అడిగాడు. అంతేనా? ఏ క్లోజ్ లూప్ గెయిన్ వెన్ ఏ ఫీడ్బ్యాక్ ఆఫ్ 9/100 ఈస్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ ద సిస్టమ్ షోన్ బిలో, అంటే క్లోజ్ లూప్ గెయిన్ వాల్యూ ఎంత అనేది అడుగుతున్నాడు. సో క్లోజ్ లూప్ గెయిన్ అంటే ఈ ఓవరాల్ సిస్టమ్ యొక్క క్లోజ్ లూప్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ రాసుకోండి. ఇది నెగిటివ్ ఫీడ్బ్యాకే, వాడు ఇక్కడ మైనస్ ఇవ్వకపోయినా డిఫాల్ట్ గా నెగిటివ్ ఫీడ్బ్యాకే. సో GH, ఇది మొత్తాన్ని ఫార్వర్డ్ పాత్ గెయిన్ G అంటాము, దీన్ని H అంటాం. సో నెగిటివ్ ఫీడ్బ్యాక్ కాబట్టి G/1 + GH. G/1 + GH is nothing but closed loop gain. G/1 + GH is nothing but closed loop gain. ఓకేనా? G/1 + GH అలా మనం క్యాలిక్యులేట్ చేసుకున్నాం అనుకోండి. G/1 + GH, ఈ పర్సంటేజ్ ఎర్రర్ ఉంది కదా 10%, ఆ 10% ఎర్రర్ ని రిమూవ్ చేయండి ఫస్ట్. ఎందుకు సార్ రిమూవ్ చేయమంటున్నారా అంటే 10% ఎర్రర్ రిమూవ్ చేసాం అనుకోండి 100 ఉంటుంది, ఇక్కడ G of S 100, H of S 9/100, ఈ రెండు. ఓకే, సో యాక్చువల్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ ఎంత అనేది తెలుస్తుంది మనకి. అది తెలిసిందంటే ఈ ఆప్షన్ లో లెఫ్ట్ సైడ్ లో ఉన్నది మనకు అర్థమవుతుంది. అంటే యాక్చువల్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ 10 అయినా రావాలి, లేదు 100 అయినా రావాలి, వితౌట్ ఎర్రర్. యాక్చువల్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ లో 10 అయినా రావాలి, 100 అయినా రావాలి. సో మీరు ఎర్రర్ తీసేసి క్యాలిక్యులేట్ చేశారనుకోండి, ఈ 4 ఆప్షన్లు 2 ఆప్షన్లు మనకు మిగులుతాయి. తర్వాత ఏం చేస్తాం? ఎర్రర్ యాడ్ చేస్తాం. ఎర్రర్ ఎక్కడ యాడ్ చేస్తున్నారు మనము? ఫార్వర్డ్ పాత, ఫీడ్బ్యాక్ పాత. 10% ± ఏదో ఒకటి తీసుకోండి.
+10 తీసుకోండి, ఇబ్బంది ఏముంది. +10 తీసుకుంటే ప్లస్లో వస్తాయి వాల్యూ. ఓకే, సో ఫస్ట్ ఎర్రర్ తీసేసి క్యాలిక్యులేట్ చేస్తాము. ఎర్రర్ తీసేసి క్యాలిక్యులేట్ చేసినప్పుడు 10 100 అనేది అర్థమవుతుంది. క్యాలిక్యులేట్ చేస్తే 10 వస్తుంది. 10లో 2 ఆప్షన్లు ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ఎర్రర్ని యాడ్ చేస్తాం. ఎర్రర్ని దేనికి యాడ్ చేయాలి? ఫార్వర్డ్ పాత్ గెయిన్ కి యాడ్ చేయాలి. సో జీ కి యాడ్ చేయాలి. సో కాబట్టి ఫార్ములా ఏమవుతుంది? సెన్సిటివిటీ ఆఫ్ ఫీడ్బ్యాక్ విత్ రెస్పెక్ట్ టు ఎస్టీజీ. ఓకేనా? సో ఎస్టీజీ అనేది ఇప్పుడు ఫార్ములాగా మనం యూజ్ చేయాలి. ఎస్టీజీ ఈజ్ ఈక్వల్ టు 1/1 + GH అనే ఫ్యాక్టర్ ని యాడ్ చేసుకోవాలి. 1/1 + GH అర్థమవుతుంది కదా? సో ఎస్టీజీ బికాస్ ఇక్కడ +10 యాడ్ చేస్తున్నాము, నెగిటివ్ ఫీడ్బ్యాక్ 1/1 + GH ఫ్యాక్టర్ ఎంత పర్సెంటేజ్? 10%. సో ఆ 10% కి ఈ ఫ్యాక్టర్ ని మల్టిప్లై చేయండి. 10% కదా ఫార్వర్డ్ పాత్ గెయిన్ లో మారింది. సో కాబట్టి 10% కి 1/1 + GH ఫ్యాక్టర్ ని మల్టిప్లై చేయండి, మనకు కావాల్సిన ఆన్సర్ వస్తుంది. అర్థమైందా? సో ఫస్ట్ ఏం చేస్తాం? వితౌట్ ఎర్రర్ క్యాలిక్యులేట్ చేస్తాం. ఈ 4లో 2 వస్తాయి. నెక్స్ట్ ఎర్రర్ ని యాడ్ చేయండి. ఎర్రర్ ని యాడ్ చేయడం వల్ల మనకి ఏమవుతుంది? జీ అనే దాంట్లో కదా యాడ్ చేస్తున్నాం, జీ అనే ఫ్యాక్టర్ యాడ్ చేస్తున్నాం కాబట్టి ఈ ఫార్ములా యూజ్ చేసి ఈ ఫ్యాక్టర్ ని 10% కి మల్టిప్లై చేయండి, 1% వస్తుంది. ఓకే, సో ఫస్ట్ ప్రాబ్లం అది. థర్డ్ లో ఫస్ట్ ప్రాబ్లం ఆ విధంగా సాల్వ్ చేయాలి. మరి సెకండ్ ప్రాబ్లం ఏంటి? సెకండ్ ప్రాబ్లం లో ఏం చేసాం? 10% చేంజ్ ఇప్పుడు ఎక్కడ ఉంది? ఫీడ్బ్యాక్ లో ఉంది. ఫీడ్బ్యాక్ లో ఉంది అంటే ఎర్రర్ తీసేసి ఫీడ్బ్యాక్ లో యాడ్ చేయాలి. ఈ ఎర్రర్ తీసేసి ఫీడ్బ్యాక్ లో యాడ్ చేయాలి. సో కాబట్టి ఎర్రర్ తీసేసినప్పుడు ఫీడ్బ్యాక్ లో యాడ్ చేయాలంటే ఇక్కడ 100 ఉంటుంది, ఈ ఎర్రర్ ఉండదు. అర్థమైంది కదా? సో ఎర్రర్ దీనికి యాడ్ అవుతుంది. ఇప్పుడు 10 ± 10% దీనికి యాడ్ అవుతుంది. సో ఇక్కడ చేసినట్టుగానే ఫస్ట్ వితౌట్ ఎర్రర్ క్యాలిక్యులేట్ చేస్తే 10 వస్తుంది. నెక్స్ట్ ఎర్రర్ హెచ్ కి యాడ్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ యూజ్ చేయాల్సిన ఫార్ములా STH is equal to -GH/1 + GH. ఓకేనా? ఇక్కడ -GH/1 + GH ఈ ఫ్యాక్టర్ తో 10% ని మల్టిప్లై చేయండి, ఆటోమేటిక్ గా 9% వస్తుంది. ఆటోమేటిక్ గా 9% బికాస్ చేంజ్ అనేది 10% కదా కాబట్టి 9% అనేది వస్తుంది. సో అర్థమైంది కదమ్మా ప్రాబ్లం ఎలా చేయాలో. సో ఇది ఓవరాల్ గా గేట్ 2010 లో యాక్చువల్ ఫస్ట్ క్వశ్చన్ అడిగాడు, నేను సెకండ్ క్వశ్చన్ ఇచ్చాను. సెకండ్ క్వశ్చన్ కూడా ఫీడ్బ్యాక్ యాడ్ అయితే ఎలా అవుతుందని ఇచ్చాను. ఓకే, వాడు అడిగింది ఇది మాత్రమే, ఇది మనం యాడ్ చేసుకున్నాం. ఓకే, సో ఇది ఓవరాల్ గా ఈరోజు క్లాస్ సంబంధించిన క్వశ్చన్ కాన్సెప్ట్స్. ఈరోజు జరిగిన క్లాస్ లో డౌట్స్ ఏమైనా ఉన్నాయమ్మా? సెన్సిటివిటీ చాలా ఇంపార్టెంట్. మీరు దీని మీద ప్రీవియస్ పేపర్ లో మ్యాక్సిమం నేను కలెక్ట్ చేశాను. ఇంకా మీరు సెర్చ్ చేయండి, ఇంకా ఏమైనా క్వశ్చన్స్ దీని మీద ఉంటే ట్రై చేయండి. ఎందుకంటే కన్ఫ్యూజ్ అయ్యే ఫ్యాక్టర్ ఇదే కాబట్టి ఏం లేదు, సింపుల్ థింగ్. వాడు ఎంతైతే పర్సంటేజ్ చెప్తున్నాడో ఆ పర్సంటేజ్ కి ఏ ఫార్ములా వాడాలి అది మనకు తెలిసే చాలు. మన లాజిక్ ప్రకారం అయితే ఈ ఫార్ములా ఎప్పుడు వాడాలి? జీ చేంజ్ అయినప్పుడు మాత్రమే వాడాలి. ఈ ఫార్ములా ఎప్పుడు వాడాలి? హెచ్ చేంజ్ అయినప్పుడు వాడాలి. సో వాడు ఎంత పర్సంటేజ్ ఇస్తున్నాడో ఆ పర్సంటేజ్ కి ఈ ఫ్యాక్టర్ ని మల్టిప్లై చేసేయండి అంతే. ఈ ఫ్యాక్టర్ మల్టిప్లై చేస్తే మనకు కావాల్సిన ఆన్సర్ మాక్సిమం వచ్చేస్తుంది. ఓకే, సో ఇంకా మనకి ప్రీవియస్ పేపర్స్ మీరు ఒకసారి రెఫర్ చేయండి ఖాళీ ఉన్నప్పుడు. సెన్సిటివిటీ మీద ఇంకైనా ప్రాబ్లమ్స్ ఉంటే ట్రై చేసి చూడండి. ఎందుకంటే ఎక్కువగా అడుగుతున్న మోడల్స్ ఇవే కాబట్టి, కన్ఫ్యూజ్ అయ్యే ఫ్యాక్టర్ కూడా ఇదే కాబట్టి 2 మార్క్స్ అడుగుతున్నాడు కొన్ని సందర్భాల్లో. సో ఎక్కువ ప్రాక్టీస్ చేస్తే బెటర్. నెక్స్ట్ క్లాస్ లో రిమైనింగ్ టాపిక్స్ చూద్దాం. ఓకేనా? మరి ఈరోజు క్లాస్ లో ఏమైనా డౌట్ ఉందమ్మా? ఈరోజు క్లాస్ లో ఏమైనా డౌట్ ఉంటే చెప్పండి. నో డౌట్స్ కుల్దీప్. ఓకే, మిగతా వాళ్ళు 2 కలిపా? లేదు లేదు లేదు, మనం సెన్సిటివిటీ టాపిక్కే అది. సెన్సిటివిటీలో 4 పారామీటర్లు ఉంటే ఒక పారామీటర్ వేరీ చేస్తామని చెప్పాను. కాబట్టి 4 పారామీటర్లు ఉంటే ఒక పారామీటర్ వేరీ చేస్తున్నాం అంటే ఖచ్చితంగా ఏది జీ ఆర్ హెచ్ ఏదో ఒకటే అడుగుతాడు, 2 రాదు. 2 వస్తే సెన్సిటివిటీ పారామీటర్ రాదు. అప్పుడు మన అనలైజ్ చేసేదంతా సింగిల్ పారామీటర్. రూట్ లోకస్ లో కూడా కే వాల్యూ చేంజ్ చేసి మనం గ్రాఫ్ డ్రా చేస్తాం. కే వాల్యూ సిస్టమ్ గెయిన్ అక్కడ కూడా మనకి ఏంటంటే సింగిల్ పారామీటర్ ని చేంజ్ చేసి చేస్తాం. 2 పారామీటర్లు రావు. మిగతా ఇంకో పారామీటర్ కాన్స్టెంట్ అనుకోవాల్సింది. కాబట్టి క్వశ్చన్ అయితే 2 కలిపి అయితే రాదు, ఇండివిజువల్ గా వస్తుంది. అది ఓకే. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా కార్తీక్? ఓకే, నిఖిల్
నో డౌట్స్. ఓకే, శివగంగ. ఓకే, మీరు నోట్స్ రాసుకుంటున్నారు కదమ్మా? ఓకే ఓకే. స్వామి నాయక్ చెప్పు. రాసుకుంటున్నారు. డౌట్స్ ఏమైనా ఉన్నాయమ్మా ఈరోజు క్లాస్లో? కొంచెం ప్రాక్టీస్ చేయండి ఈరోజు క్లాసు, ఎందుకంటే కొంచెం కాన్సెప్ట్ కొంచెం హెవీగా ఉంటుంది. కొంచెం లాజిక్ అర్థమైతే ఈజీగా ఉంటుంది. అది మెయిన్ లాజిక్. ఇది కొంచెం జాగ్రత్తగా మీరు ప్రాక్టీస్ చేశారంటే కమాండ్ వచ్చేస్తుంది, ఇబ్బంది అండి. ఓకేనమ్మా? రైట్. సరే, అయితే రేపు క్లాస్ నాకు తెలిసి రేపు భాషా సార్ వస్తాడు. నెట్వర్క్స్ క్లాస్ స్టార్ట్ అవుతుంది. మీ ఫ్రెండ్స్కి ఒకసారి చెప్పండి. మరి తక్కువ మంది ఉన్నారు, మీరు 5 మంది ఉన్నారు. కొంతమంది అంటే నేను బలవంతం చేయమని చెప్పట్లేదు, ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు రమ్మని చెప్పండి. ఫస్ట్ లో వచ్చారు స్వామి నాయక్, సంజీవ్ 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 ఏమైనాడు? వాడు క్లాస్ అటెండ్ అవ్వట్లేదు. వాడేమో ఇంట్రెస్టెడే, బట్ ఒకసారి వాడికి చెప్పు రేపు ఒకసారి రమ్మని. సంజీవ్. సురేష్ సురేష్ కూడా రాలేదు ఈరోజు. ఏదో ఒక క్లాస్ లో ఏమో చూసినట్టున్నాను మరి. మాక్సిమం సురేష్, నువ్వు, సంజీవ్ అంతే, ముగ్గురే ఉన్నారు. అమ్మాయిల్లో సుచరితను ఇంకొక అమ్మాయి ఎవరో ఉంది. అమ్మాయి రాలే, అమ్మాయి పేరు కూడా గుర్తు రావట్లేదు నాకు. చాలా రోజులు అయింది. ఫస్ట్ 2 క్లాస్ ఏమో నెట్వర్క్స్ కి కంట్రోల్ సిస్టమ్ కి వచ్చింది, మరి రాలేదు. ఒకసారి నువ్వు మన వాళ్ళు ఒకసారి టచ్ అయ్యి, ఎందుకంటే మనం ఇంత కష్టపడి క్లాసులు చెప్పేటప్పుడు మన పిల్లలు యూజ్ చేసుకోకపోతే ఇబ్బంది అవుతుంది. ఒకసారి అడుగు, ఫైనల్ గా వాళ్ళు వస్తే ఇంట్రెస్ట్ ఉంటే ఓకే, లేదంటే ఇంకా వాళ్ళు మనం ఏం చేయలేము. మీరు ఇంకా ఫైనల్ ఇయర్, మీరు మా ఇప్పుడు ప్రజెంట్ ఫైనల్ ఇయర్ ఉన్న కార్తిక్, కుల్దీప్, మీరందరూ మీ ఫ్రెండ్స్ కి ఒకసారి చెప్పండి. అట్లే మీ జూనియర్స్ కూడా కొంతమంది ఉన్నారు, వాళ్ళు వచ్చారు నిన్న క్లాస్ లో, మన క్లాస్ లో వచ్చారు. మీకైనా ఐడియా ఉందా? ఆ అమ్మాయి పేరు మైనా. మైనా అనే ఒక అమ్మాయి, మైనారెడ్డి, శివంగా మైనారెడ్డి అని ఏమైనా తెలుసామా నీకు? రాని ఫస్ట్ క్లాస్ వచ్చింది, మళ్ళీ పారిపోయింది, మమ్మల్ని రాలేదు అమ్మాయి. మరి అదే అదే ఇప్పుడు ఏం ప్రాబ్లం ఏం లేదు, మీకు క్లారిటీ వచ్చింది కదా ఎలా మనకి ప్రాసెస్ జరుగుతుంది అనేది. మీరే మోటివేట్ చేయాలి మీ జూనియర్స్ కి, మీ ఫ్రెండ్స్ కి. ఓకేనమ్మా? చెప్పండి. ఇంకా అమౌంట్ విషయంలో నేను ఆల్రెడీ మెన్షన్ చేసింది, మీకు కూడా ఐడియా ఉంది, అది కూడా చెప్పండి. వాళ్ళకైనా ఇంకేమైనా ఇచ్చిన టైంలో కట్టలేము సార్, కొంచెం లేట్ కడతాం, అట్లాంటి ఏమైనా ఉంటే నాకు ముందుగా ఇన్ఫార్మ్ చేయమండి. క్లాసులు మాత్రం మిస్ అవ్వకుండా వినమని చెప్పండి. కార్తిక్, మీరు కూడా, కార్తిక్, నిఖిల్, కుల్దీప్, మీకు కూడా మీ మీ ఫ్రెండ్స్ కి చెప్పండి, మీ జూనియర్స్ కూడా చెప్పండి. మిస్ చేయొద్దని చెప్పండి. నేనైతే సండే ఇచ్చాను లాస్ట్ డేట్ ఫీజులు కట్టమని చెప్పి యాక్చువల్గా అందరికి. మీరు కొంచెం అటు ఇటుగా ఉన్నా నాకు కొంచెం ఇన్ఫార్మ్ చేస్తే బెటర్గా ఉంటుంది. మరి కట్టలేము సార్, సండేకే కట్టలేము అనుకున్నప్పుడు ఒక ఏ టైంలో మీరు కడతారనేది కొంచెం నాకు ప్రాపర్గా ఇన్ఫార్మ్ చేస్తే బాగుంటుంది. అది కూడా నాకు మీ స్టూడెంట్స్తో మాట్లాడి నాకు రేపు క్లాస్కి వచ్చేలా చూడండి మా అందరూ మ్యాక్సిమం. ఓకే, సరే సరే. అయితే మీ వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయండి, రేపు క్లాస్లో కలుద్దాము. రేపు నాకు తెలిసి భాషా సార్ వస్తాడు, రేపు క్లాస్లో కలుద్దాము. ఇంకొక విషయము, నెట్వర్క్స్ సారీ కంట్రోల్ సిస్టమ్ మీద ఈ వీక్ లో మీకు ఎగ్జామ్ ఉంటుంది. ఆల్రెడీ నిన్న క్లాస్ లో కూడా చెప్పాను. కంట్రోల్ సిస్టమ్ ఇప్పటి వరకు జరిగిన టాపిక్స్ ఏవైతే ఉన్నాయో ఈ టాపిక్స్ మీద మనకి సేమ్ టీచ్ విన్ ట్యాబ్ లోనే మనకి ఎగ్జామ్ జరుగుతుంది. టెస్ట్ అనే ట్యాబ్ ఆప్షన్ ఉంది, దాంట్లో జరుగుతుంది అనమాట. మీరు ఒకసారి ఆప్షన్స్ అన్ని చెక్ చేసుకోండి ఒకసారి. దాంట్లో మనకి టెస్ట్ అనే ఆప్షన్ లో మనకి ఎగ్జామ్ జరుగుతుంది. అది ఎన్ని క్వశ్చన్స్ ఏంటి ఇవన్నీ నేను టైం ఫ్యాక్టర్, హాఫ్ అన్ అవర్ లోపల ఎగ్జామ్ అయిపోతుంది. ఓకే, సో హాఫ్ అన్ అవర్ లోపల ఎగ్జామ్ అయిపోతుంది. ఆ విధంగా ప్లాన్ చేస్తాను. క్వశ్చన్స్ వచ్చి మనకి ఇప్పటివరకు జరిగిన టాపిక్ మీదే ఉంటుంది. ఇప్పటివరకు జరిగిన టాపిక్ కూడా చాలా క్వశ్చన్స్ మనం డిస్కస్ చేసాం. లాస్ట్ క్లాస్ అంతా ఒక 5-6 ప్రాబ్లమ్స్, ఇప్పుడు మళ్ళీ ప్రీవియస్ క్లాస్ మీకు ఇచ్చిన హోంవర్క్ అవన్నీ ప్రాక్టీస్ చేయండి. సో వాటి మీద ఉంటుంది, ప్లస్ ఆ నాలెడ్జ్ తో మనం ఇంకొన్ని ప్రాబ్లమ్స్ చేయొచ్చు. సో కాబట్టి సండే మీకు ఎగ్జామ్ అయితే కంపల్సరీగా ఉంటుంది. ఈవినింగ్ టైమే ప్లాన్ చేస్తాను. ఇంకా రేపు క్లాస్ లో భాషా సార్ వస్తాడు. ఒకవేళ భాషా సార్ మనకి సండే అవైలబుల్ ఉన్నాడు అంటే
సార్ కూడా ఒక 2 hours ఎక్స్ట్రా మనకి సండే మార్నింగ్ ఎప్పుడు అనేది నేను సార్తో మాట్లాడి నేను చెప్తాను. బికాస్ సండే టైం మార్నింగ్ సార్ ఫ్రీ ఉంటే మార్నింగ్ 2 hours అట్లా ప్లాన్ చేస్తాడు సారు. నేను మాట్లాడి చెప్తానండి. ఒకవేళ లేదు అంటే సాటర్డే ఒకటే ఉంటుంది, సండే మాత్రం ఎగ్జామ్ ఉంది. ఓకే, సార్తో మాట్లాడి ఒపీనియన్ తీసుకుంటాను. బికాస్ కంట్రోల్ సిస్టమ్ అయితే అవసరం లేదు, నేను ఈ వీక్ అంతా తీసుకున్నాను కాబట్టి సార్తో ఒకసారి మాట్లాడి ఒకవేళ అవసరం అయితే సండే తీసుకుంటాను. ఓకే రైట్, ఓకే మా, గుడ్ నైట్, రేపు కలుద్దాం. ఓకే, బాయ్ బాయ్ బాయ్.